నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. సిఆర్డీఏ భేటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం. విశాఖ వన్ టౌన్ వెలంపేటలో కుంగిన భవనం ఎప్పుడు పడిపోతుందోనని స్థానికుల భయాందోళన. ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి. సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్. హాజరైన ఖర్గే, రాహుల్ సహా ఇండి కూటమి నేతలు. భారత్ రష్యా వినూత్న విధానాలతో పనిచేయాలన్న జైశంకర్. ద్వైపాక్షిక సహకారం, జాయింట్ వెంచర్లు పెరగాలని ఆకాంక్ష. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. యాభై 1వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీజీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం 2023కు అవసరమైన సవరణలపై కేబినెట్లో చర్చకు రానుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్, అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన 2778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 1785 గ్రామ వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీలను సముచితంగా మార్చేందుకు 993 కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫారసులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు. చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అల్లూరి జిల్లా 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి, 56 కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ ఎస్ మైనేన్కి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం కల్పించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో వివిధ క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా మైలవరం మండలం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్కు 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాల భూమి కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి ఉన్న 2954 చదరపు గజాల మున్సిపల్ భూమి లీజు కాలపరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. విశాఖ వన్ టౌన్ వెలంపేటలోని ఓ భవనం కుంగిపోయింది. భవనం నివాసానికి అనుకూలం కాదని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఘటనా స్థలిని పరిశీలించారు. వెలంపేట పరిసర ప్రాంతాల్లో 3 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, కానీ అనుమతి లేకుండా 5 అంతస్తు నిర్మాణం చేశారని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో లూజ్ సాయిల్ ఉండటం వల్ల ఎత్తైన భవనాలు నిర్మాణం చేయడం ప్రమాదకరమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
భవనం ఎప్పుడు పడిపోతుందోనని చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ లూజ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ ఏరియా అంతా కూడా మన 1 టౌన్ ప్రాంతం అంతగా లూజ్ సాయిల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మనకి లూజ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గ మెటీరియల్ మనం వాడి మనం ఇక్కడ చేయాలి. ఏదైనా ఇలా జరగడం వల్ల ఏంటంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అసలు ఈ వార్డు అనేది లోతట్టు ప్రాంతం అండి. 5 కూడా లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతంలో 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారంటే ముందు జీవీఎంసీ అధికారులు దీని నుంచి స్పందించాలి. 5 ఫ్లోర్లకి పర్మిషన్ మాకు అర్థం కావట్లేదు. ముందు ఈ జోన్ ఫర్ కమిషనర్ గారిని, మెయిన్ కమిషనర్ గారిని దీని మీద స్పందించి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి. అసలు ఈ ప్రాంతం 3 ఫ్లోర్లు చాలా ఎక్కువ. ఈ 5 ఫ్లోర్ల బిల్డింగ్ వాలుపడడం కూడా చాలా ప్రమాదకరం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు నడవాలంటే భయపడుతున్నారు. ఇమీడియట్గా ఈ బిల్డింగ్ని డిస్మాంటిల్ చేసి ఇక్కడ ప్రజలు న్యాయం చేస్తారని కమిషనర్ కోరుకుంటున్నాం. కట్టడం అయితే 1 ఇయర్ బ్యాక్ అయితే కట్టడం నేను చూశాను. కానీ ఇది అంతా ఊపి కదండి. కట్టేటప్పుడు కూడా ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే దీని మీద ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అమ్మినోడు సైట్ ఓనర్ అమ్ముకొని వెళ్ళిపోయాడు, బిల్డర్ అనేవాడు కూడా చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్కరు మరి 40 lakhs ఎంతో కొన్నామని అంటున్నారు. మరి ఎంతవరకు తెలియదు. కానీ వాళ్ళందరికీ ఇబ్బంది కదా, అందరూ లోన్లు పెట్టుకొని ఇంట్లో అక్కడెక్కడ అమ్మే కదా కొంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఇది ఏంటంటే ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది ఇంతకుముందే. ఇది బయటలు చూస్తే నేను వచ్చి చూసేసరికి ఇది ఆల్రెడీ ఇది ఒక 2 months ముందే ఇప్పుడు జరిగే ఉంటుంది. ఇక్కడ కొత్త రోడ్ నుండి అక్కడ మనోరమ వరకు కూడా ఇదంతా లూజ్ సాయిలే. మీరు 4 అడుగులు గొయ్యి తీస్తే వాటరే ఉంటుంది. మీరు ఎక్కడ పునా తీసినా వాటరే ఉంటుంది. ఎందుకంటే మీకు వాటర్ కంటిన్యూ. మీరు వర్షాకాలంగా మామూలు అప్పుడు కూడా మీరు కట్టాలన్నా సరే ఇబ్బంది. ఇంజనీర్ అనేవాడు సాయిల్ టెస్ట్ చేయాలి. చేయకుండా ఇంత దారుణంగా అయ్యిందంటే ఇప్పుడు దీనివల్ల ఆ పక్క బిల్డింగ్ ఎఫెక్ట్ అయ్యి పక్కది కూడా వాలిపోయి ఉంది. ఎంత నాణ్యత ఉంది, ఎంత బాగా కట్టారు, అసలు ఈ ఏరియా గురించి తెలుసుకొని కట్టినోడు కూడా ఒక ఎక్స్పీరియన్స్డా లేదా తక్కువకి వచ్చేస్తుందని కొనియడం కాదు. ఇది కూడా చూసుకుంటే మీకు రోడ్డు నుండి కూడా ఇది చాలా దగ్గరగా ఉంది. ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది తెలియట్లేదు. ముందుగా తెలుసుకోవాలి. మరి వీళ్ళు డేంజర్ కదా. ఇప్పటికీ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు లోపల. మొన్న 3 రోజులు అయింది, 3 రోజుల కిందట. లోతైన పరిస్థితి, లోతైన పరిస్థితి, ఊబి భూమి. దాని మీద సరే చూసి మరి చేయాలా. మరి కట్టిన కాంట్రాక్టర్లు బట్టి ఉంటుంది. ఎగువ నుంచి వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరదకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ కోనసీమ జిల్లా పి గన్నవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకరమైన వరదలతో తీరాన్నంతా కూడా ఇబ్బందికరంగా మార్చేసింది. భద్రాచలం నుంచి నిరంతరాయంగా నిలకడగా వరద ప్రవాహం వస్తుండటంతో రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ఉధృతిగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 12.2 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. సముద్రంలోకి 10,44,000 క్యూసెక్కుల ప్రవాహం వదులుతున్నారు. ఆ వరదంతా కూడా వడివడిగా దిగువకు కోనసీమ వైపు పరవళ్లు తొక్కుతూ గౌతమి, వశిష్ట, వైనితేయ నదులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం పి గన్నవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జి పెదపూడి లంక వద్ద వశిష్ట నదీపాయలో పడవలో ప్రయాణిస్తున్నాం. గోదావరి ఉధృతి చూడవచ్చు. ఇక్కడ చిన్న పాయ ఇది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు 4 లంక గ్రామాలు ఉన్నాయి. జి పెదపూడి లంక, అరిగలవారిపేట, ఊడిమూడి లంక, బూరుగుల లంక. ఈ 4 లంక గ్రామాల వాసులు కూడా ఈ సీజన్ ప్రతి గోదావరి వరదలోనూ సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇలా పడవల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు 3 తపాలుగా గోదావరి వరద వచ్చింది. మధ్యలో కాస్త తగ్గడంతో నాటు పడవల్లో ప్రయాణించారు. ప్రస్తుతం అయితే మళ్ళీ వరద పెరగడంతో మరపోట్లలో వీళ్ళంతా కూడా ప్రయాణిస్తున్నారు. ఈ వరద ఇలా మరికొన్ని రోజులు ప్రవహించే అవకాశం ఉంటుందని అధికార యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. దిగువన గన్నవరం మండలంలోనే పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి లంకల నుంచి వచ్చే వాసులంతా కూడా పి గన్నవరం, రాజోలు వైపు కూడా ప్రయాణిస్తుంటారు. వారందరూ కూడా ఇలా మరపోటులోనే ప్రయాణం సాగిస్తున్నారు. కనకాయలంక కాజ్వే ఇప్పటికే వారం రోజులుగా నీట మునిగుంది. మొత్తం పూర్తిగా మరపడల్లోనే లంకవాసులు ఒడ్డుకు చేరుతున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అప్పనరాముల లంక కూడా వరద నీరు చుట్టుముడుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి క్రమంగా వరద నీరు పెరుగుతూ ఉండటంతో ఇలాగే అప్పనపల్లి బాలబాలాజీ రేవు వద్ద కూడా స్నానాల ఘాటుకు వరద నీరు తాకింది. అట్లాగే ఐనవిల్లి మండలం బోడస్కూరు వద్ద వైనితేయ నది కూడా పల్లిపాలెంలో ఇళ్లను వరద నీరు చుట్టుముడుతోంది.
కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తి స్థాయిలో దీనిపై సమీక్ష చేశారు. తీరం వెంబడి లంకలు మొత్తం ముంచేసే ప్రాంతాలతో అధికారులు సిబ్బందితో మాట్లాడారు. పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి, అట్లాగే ప్రజలు కూడా అప్రమత్తంగా గోదావరిలో జాగ్రత్తగా ప్రయాణించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రానికి కోనసీమకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. ధవళేశ్వరం ఆనకట్టకు రెండో ప్రమాద హెచ్చరిక కూడా స్థాయి నీరు వస్తుందని చెప్తున్నారు. 13.75 అడుగులు 13 లక్షల ప్రవాహం క్యూసెక్కులు తాగితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ వరదంతా కూడా దిగువకు వడిబడిగా కోనసీమ వైపు సాగుతోంది. అలాగే ఐనవీలి మండలంలోనూ ఎదురుబీడెం కాజ్వే వైపు నీరు చేరింది. ప్రస్తుతం వరద కొద్ది నీటిలో లంకవాసులు అద్దంకివారి లంక, ఐనవీలి లంక, వీరవల్లిపాలెం వాసులంతా కూడా వరద నీటిలో ముందుకెళ్తున్నారు. అక్కడ కూడా మరపడవలు సిద్ధం చేశారు. ఇంకా వరద పెరుగుతుండడం వల్ల అక్కడ కూడా ఇబ్బందికరంగా పరిస్థితి మారే అవకాశం ఉంది. అట్లాగే ముమ్మిడివరం నియోజకవర్గంలోని తీరమంతా గౌతమి గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. గురిజాప్ లంక, లంకాప్ టానే లంక, ఆ పరిసర ప్రాంతాల్లో లంకవాసులు కూడా కోతకు గురి చేస్తూ గోదావరి ప్రవాహం సాగుతుంది. ఇప్పటికే గోదావరి వరద వచ్చిందంటే చాలు కోనసీమలో విలువైన పంట భూములన్నీ కూడా నదీ గర్భంలో కలిసిపోతుంటాయి. మరొక్కసారి గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి చాలా ఉధృతిగా ప్రవహిస్తూ తీరానంతా కోతకు గురి చేస్తున్నాయి. మొత్తం వేల ఎకరాల్లో ప్రతి ఏటా పంట అయితే కూడా పంట భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుత గోదావరి వరద భద్రాచలం నుంచి నిలకడగా రాజమహేంద్ర వరకు స్థిరంగా ఉధృతిగా ప్రవహిస్తోంది. ఇంకా 2 రోజుల పాటు ఈ వరద ప్రవాహం ఇలాగే ఉంటుంది కాబట్టి కోనసీమ ప్రాంతంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 50 అడుగులు దాటి ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. మరోవైపు స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు, గోడ నీటిలో మునిగిపోయాయి. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్లను మూసివేశారు. స్లూయిజ్లు మూసివేయడం వల్ల పట్టణంలోంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి తోడివేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. నీటి మట్టం పెరగడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,98,022 క్యూసెక్లు, అవుట్లో 5,13,540 క్యూసెక్లుగా ఉంది. 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,18,630 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,595 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 197.01 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి కృష్ణానదికి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. 5,12,565 క్యూసెక్ల నీరు బ్యారేజీకి వచ్చి చేరుతోంది. 5,02,13 క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం 5,07,000 క్యూసెక్లకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద పోటుతో లంక గ్రామాలు ముప్పు బారిన పడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు రైతులు పొలాలకు వెళ్లకుండా చాటింపు వేస్తున్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. కృష్ణానదికి భారీ వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మోపిదేవి ఇరిగేషన్, సిఏడి విభాగం అధికారులు కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న గేట్లకు సపోర్టుగా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 25,000 ఇసుక బస్తాలను ఇప్పటికే సిద్ధం చేశారు. చిరవోలు లంక, అయోధ్య, కుమ్మరపాలెం, పెదకాలపల్లె గ్రామాల్లోని లాకుల వద్దకు బస్తాలను తరలిస్తున్నారు.
కృష్ణానది వరద ముందస్తు చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నుంచి కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీ ఎత్తున వరద నీరు తరలి వస్తుంది. వచ్చిన వరద నీరుని ఇంత అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో దిగువన ఉన్న అవనిగడ్డ దగ్గర ఉన్న అంశలదీవి వద్ద బంగాళాఖాతంలో ఈ వరద నీరు అనేది కలుస్తుంది. దాదాపు 6 లక్షల పైచీలకు లక్షల క్యూసెక్ల వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్కి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అధికారులు కృష్ణానది పరివాహక ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. మరొకవైపు ప్రధానంగా అవనిగడ్డ దగ్గర ఉన్న ఈ అంశలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్న నేపథ్యంలో ఈ కరకట్ట వద్ద ఉన్న లాకులు కొంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆ లాకులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిపారుదల అలాగే సిఐడి డిపార్ట్మెంట్ అధికారులు ఇసుక బస్తాలను సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ దివిసీమలో ఆ పరివాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న లాకుల వద్ద ఈ ఇసుక మేటలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ అనుకోని విధంగా వరద గనక ఇంకా 6 లక్షల క్యూసెక్ల పై గనక వస్తే ఈ లాకులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ కట్టలు తెగి లాకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు ఈ ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మోపిదేవి వద్ద ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడే గత 4 రోజుల నుంచి కూడా ఈ ఇసుక బస్తాలను అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా దాదాపు 25,000 ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేసి ఆ లాకుల వద్దకు తీసుకెళ్తున్నారు. ఎగున కురుస్తున్న వర్షాలకు కారణంగా కృష్ణానదిలో వరద అనేది అనూహ్యంగా పెరిగింది. కృష్ణానది నుంచి అటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అలాగే పెనమలూరు పామరు దాటి అవనిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ అంశలదీవి వద్ద సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఈ లాకులు అనేవి బలహీనంగా ఉన్నాయి. అయితే అనుకోని విధంగా ఫ్లడ్ అనేది ఇంకా పెరిగినా సరే లాకులకు ఏమన్నా డ్యామేజ్ ఏర్పడితే అప్పుడు ఎత్తుకునే అవసరం లేకుండా ఇప్పటికే ఇసుక మూటలు సిద్ధం చేసి ఆ లాకుల వద్ద ఉంచడం జరిగింది. లాకులకు ఎటువంటి ప్రమాదం అలాగే ఇబ్బంది ఏర్పడినా సరే యుద్ధ ప్రాతిపదికన ఇసుక బస్తాలు అనేవి ఆ వరద నీటికి అడ్డం వేసి అటు గ్రామాలను అలాగే ఇటు లాకులను కూడా సురక్షితంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, అవనిగడ్డ. గిరిజన రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని గిట్టుబాటు ధర వచ్చేలా ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని పీఎంవీఆర్ సెంటర్లో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని రహదారులు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేస్తామన్నారు. నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రత్యేక పద్ధతిలో నిర్మించాలి. అక్కడ ఉండే వన సంపద, వన ప్రాణులు కూడా ఎక్కడ నష్టం కాకుండా, జంతువులకి నష్టం కాకుండా వాళ్ళ హ్యాబిటేషన్ చేయాలన్నారు. ఆ విధంగానే చేయడం జరిగింది. ఒక అద్భుతమైన రోడ్డు తయారైంది. తిప్పల మోడీ ఒక ఔషధం, దాన్ని ప్రపంచం అంతా కూడా స్వీకరిస్తుంది. కానీ మన పాడేరులో ఉండే గిరిజనులు మాత్రం అది పెద్ద ఉపాధి కల్పించలేదు. చిన్న పరిశ్రమలు ఇక్కడే ప్రారంభం కావడానికి మనమే కారణభూతం కావాలి. రోడ్డుని పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలి. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం చేయలేదు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి రోడ్డు నిర్మాణం చేస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాను. మా జిల్లా అధ్యక్షుడు శాంతకుమారి గారికి పెద్ద టాస్క్ ఇది. ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉత్పత్తులు గిరిజనులు తినాలి. ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ సినిమాల ప్రమోషన్ చేస్తూ అధికారిక దుర్వినియోగం చేశారంటూ కేసు వేసిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. జగన్ అధికార దుర్వినియోగానికి అన్ని విధాలా సహకరించిన విజయ్ కుమార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కేసులు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే విజయ్ కుమార్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధానులు అనే కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చినాడు నువ్వు కదా. నువ్వు ఇవాళ రాజకీయ అవతారం ఎత్తావు. మళ్ళా నువ్వు వచ్చి వాళ్ళు నీతులు చెప్తావా? హైకోర్టులో వేసిన పిటిషన్లో కూడా నువ్వేదో సత్యసంధుల్లాగా చెప్పుకొచ్చావు. వాలంటీర్లను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ని కొనిపించేటటువంటి విధానం తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల ప్రభుత్వం సొమ్ముని సాక్షి పేపర్కి పంపించినప్పుడు ఉద్యోగం చేస్తున్నావు కదా, కనపడదు మరి? అదిరా బాబు దుర్వినియోగం అంటే. కానీ వాళ్ళ రాజకీయ నాయకుడు అయినప్పుడు రాజకీయం వేరు, ఆయన బ్రతుకు తెరువు వేరు. ఆయన బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ విషయం తెలిసిన వ్యక్తి కనుక సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక ఐఏఎస్గా ఏ రకంగా చేసావో నాకైతే అర్థం కావట్లా. కెలుక్కున్నావు నువ్వు. సిద్ధంగా ఉండు విజయ్ కుమార్, ఎంక్వైరీలు జరుగుతాయి. నువ్వు కూడా కోర్టు మెట్లు ఎక్కక తప్పదు, కేసులు ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే ఏ రకంగా నువ్వు నీ పక్కన ఉన్నటువంటి 6 రోజులు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి సంథింగ్ ఉన్నారు, మీరందరూ కూడా కలిసి ఏ రకంగా అవినీతి చేశారో వస్తుంది, త్వరలోనే వస్తుంది. ఎందుకు తొందరపడతావు? కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరస్పరం ఎదురుపడ్డ నాగపాము, పిల్లి చాలాసేపు ఒకే చోట కదలకుండా నిలబడ్డాయి. పడగ విప్పిన నాగపాము పిల్లి దాడి చేస్తే కాటు వేసేందుకు సిద్ధంగా ఉండి బుస్సలు కొడుతోంది.
పిల్లి కూడా పాము కదలికలను గమనిస్తూ ముందుకు వెనక్కు కదలకుండా నిలబడింది. కొంతసేపటి తర్వాత స్థానికుల అలికిడితో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అటుగా వెళ్లిన కొంతమంది ఈ దృశ్యాల్ని ఆసక్తిగా గమనించి తమ ఫోన్లో బంధించారు. తిరుమల శ్రీవారిని అక్కినేని నాగచైతన్య శోభితా దంపతులు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నాగచైతన్య శోభితా దంపతులు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరులోని 4 ఆలయాల్లో దొంగలు పడ్డారు. బుధవారం అర్ధరాత్రి దేవాలయాల తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలోని రామాలయం, వేణుగోపాలస్వామి దేవాలయాల్లో 5 లక్షల విలువ చేసే 9 వెండి కిరీటాలు, ఆభరణాలు అపహరించారు. గంగాలమ్మ, శ్రీ వినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. వెంటనే నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. రాత్రి 12 గంటల మధ్యలో జరిగినట్టుగా భావిస్తున్నారు. ఈ దొంగలు వెంటనే పట్టుకుని పోలీస్ శాఖ వారు కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. క్షత్రియ రామాలయంలోనూ రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామికి కిరీటాలు, అంతవేడు గోపాలస్వామికి కూడా 4 కిరీటాలు, సుమారు 5-6 లక్షలు ఖరీదు చేసి ఒక గుళ్ళు పోయినట్టుగా భావిస్తున్నాం.